Welcome to Way to News Conclave 2026, Telangana a decade from now. Yes, ఈరోజు మనకి హాస్పిటల్ రంగం డే బై డే చాలా డెవలప్ అవుతుంది. ఇందులో ఎక్కువగా లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ప్రతి ఒక్కరు కూడా ఫెర్టిలిటీతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి స్పెసిఫిక్గా ఫెర్టిలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. సో దానికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించి మనతో పాటు ఈరోజు ఉన్నారు రాగమాలికా దేవి గారు, గైనకాలజిస్ట్. హలో అండి, ఎలా ఉన్నారు మ్యామ్? హాయ్, థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్. సో మ్యామ్, మీరు యాజ్ ఏ వ్యూవర్గా వే టు న్యూస్కి కనెక్ట్ అయ్యారా, లేకపోతే బిజినెస్ వైడ్ కనెక్ట్ అయ్యారా? బిజినెస్ వైడ్గానే కనెక్ట్ అయ్యాము. సో మీకు వే టు న్యూస్ ఉందని మీకు యాజ్ ఏ వ్యూవర్గా ఎప్పుడైనా చదివిన సందర్భాలు ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ. సో ఇలా వే టు న్యూస్ కూడా మేము ఫస్ట్ నుంచి అంటే అట్ ఆర్ పీజీ టైమ్స్లో అట్లా చూస్తూ ఉండేవాళ్ళము. సో అట్లా నాకు వే టు న్యూస్ కనెక్ట్ అయింది. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లం చాలా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన హాస్పిటల్స్ కూడా పెరిగాయి. రీజన్ ఏంటి? నిజంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అయినా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? యా, లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి కారణం అయితే మెయిన్ ఏజ్డ్ మ్యారేజ్. సో యూజువల్గా ఇప్పుడు కెరియర్ సెటిల్మెంట్ గోల్స్ ఉన్నాయి, అందరి కెరియర్ గోల్స్ చాలా హైగా ఉన్నాయి. సో ఈవెన్ ఒక గర్ల్ కూడా, ఒక ఉమెన్ కూడా తను సెటిల్ అయ్యాకనే మ్యారేజ్ చేసుకుంటానికి ప్రిఫర్ చేస్తుంది. సో వాళ్ళ కెరియర్ వల్ల కూడా కొంచెం ఏజెడ్ మ్యారేజ్ డిలే అవటం ఫర్టిలిటీకి అవుతుంది. అండ్ అనదర్ థింగ్ స్ట్రెస్, లాంగ్ టర్మ్గా లాంగ్ అవర్స్ కూర్చొని వర్క్ చేయటం అనేది, సెడెంటరీ లైఫ్ స్టైల్, సెడెంటరీ వర్కింగ్, ఇవన్నీ కూడా ఒక రకంగా ఫర్టిలిటీకి కారణం అని చెప్పొచ్చు. అది ఫ్రమ్ ఉమెన్ పర్స్పెక్టివ్ అండ్ వర్కింగ్. అండ్ ఇంకొకటి కొంచెం ఈ ఫాస్టర్ జనరేషన్లో ఆల్కహాల్ ఇంటేక్ కానీ, స్మోకింగ్, రెడ్యూస్ స్లీప్, ఓవర్ స్ట్రెస్, బిజీ షెడ్యూల్స్, సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్, హెల్దీ డైట్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఫర్టిలిటీకి ఒక కారణం అని చెప్పొచ్చు. సో రాగమాలిక గారు, చాలామంది ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు. కానీ దీనికి ఒక ట్రీట్మెంట్ ఉందని ఇంకా చాలా, అంటే 50% తెలిసిన మిగిలిన 50% మందికి ఇదొక ఫెర్టిలిటీ ప్రాబ్లం, దీనివల్ల మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించి అవేర్నెస్ ఎలా కల్పిస్తున్నారు? యా, ఇది చాలా మంచి క్వశ్చన్. సో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, దానికి ట్రీట్మెంట్ తీసుకొని ముందుకు రావాలి. చాలామంది అదేదో తప్పు, సొసైటీలో ఒక ట్యాబులా ఉండి వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ దానికి అవేర్నెస్ తీసుకురావటం, ఒక డాక్టర్ తను చెప్పటం కాదు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డిజిటల్ మార్కెటింగ్, ఇట్లా వే టు న్యూస్ యాప్స్ కానీ ఇంకా చాలా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ చాలా క్రియేట్ అవుతుంది. చాలామంది దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి, కానీ వాళ్ళకి డిసీజ్తో వచ్చేదానికి ముందుకు వెళ్ళి ఒక డాక్టర్ని కలవాలని, అది మెయిన్ ఫర్టిలిటీకి చాలా వెనకడుగు వేస్తున్నారు. బట్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని వాళ్ళ అవేర్నెస్ ఖచ్చితంగా మేము క్రియేట్ చేయగలుగుతున్నాము. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఒక ట్యాబు కాదు, దీనికి సొల్యూషన్ ఉంది అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ముందుకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకునే సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి మనకి. సో కమింగ్ 10 yearsలో హాస్పిటల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఫెర్టిలిటీకి సంబంధించి చేంజెస్ ఏమైనా చూడబోతున్నామా? ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇప్పుడు వీటిలో చాలా సైన్స్ కూడా చాలా అడ్వాన్స్ అవుతుంది మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ. సో వీళ్ళకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటున్నాయి. అండ్ ఎవరికి వాళ్ళకి క్యూఆర్ సిస్టమ్ కోడ్స్ ఉంటుంది. అంటే చాలామందికి గెమెట్ మిస్ మ్యాచ్ అనేది కొంచెం వాళ్ళకి ఒక భయం ఉంటుంది. సో అలాంటిది లేకుండా ఒక క్యూఆర్ సిస్టమ్స్ కూడా హాస్పిటల్స్ అన్నీ రెడీ చేస్తున్నాయి. అండ్ బేసికల్గా మనకి ఇంకా కొంత వెనకబడిన ప్లేసెస్లో ఫర్టిలిటీ అంటే అంతా ఉమెన్కే పడేస్తారు, కానీ అది కాదు. మెన్లో కూడా ప్రాబ్లం ఉండటం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంటాయి. సో సంతానం కలగలేకపోవటం ఓన్లీ ఆడవాళ్ళ వల్ల ఒకటే కాదు, ఈవెన్ మెన్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ అవేర్నెస్ కూడా వాళ్ళకి వచ్చింది. దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు కపుల్ వస్తున్నారు, ఓన్లీ వైఫ్ కాదు. సో కపుల్ అంటే ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. సో దానివల్ల మన ఫర్టిలిటీని ఇంకా చాలా ఈజీగా ట్యాకిల్ చేసి వాళ్ళకి ప్రిసైజ్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు అందరూ చాలా ముందుకు రావటం, వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్ దట్ ఈస్ హ్యావింగ్ దెమ్ అవేర్నెస్. సో స్కంద లైఫ్ లైన్ హాస్పిటల్కి సంబంధించి వే టు న్యూస్ వ్యూవర్స్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? యా, సో మన స్కంద లైఫ్ లైన్ హాస్పిటల్ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ గ్రోయింగ్ ఫర్టిలిటీ సర్వీసెస్ ఆల్సో. సో అక్కడ మనకి జనరల్ ఫిజిషియన్, ఇంకా సర్జికల్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ 24/7 సర్వీసెస్ ఉన్నాయి. సో ఐఎమ్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ స్కంద లైఫ్ లైన్ హాస్పిటల్స్, అవైలబుల్ ఫ్రమ్ 9 to 7. సో మీరు ఎప్పుడైనా మీ ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా హ్యాపీగా వచ్చి డీల్ చేయొచ్చు. అండ్ విత్ మీకు ఒక హోప్తో
పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్తో మేము పంపిస్తాము. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ వేటు న్యూస్ ఇస్ గివింగ్ మీ ఆపర్చునిటీ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.